హాయ్ ఫ్రెండ్స్, ఇరుధ్రువం సీజన్ 2 ఈ మధ్య సోనీ లివ్లో రిలీజ్ అయింది. 10 ఎపిసోడ్లు ఒక్కొక్కటి అరగంట పైగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విక్టర్ తన భార్య కనపడకుండా పోవడానికి తానే కారణమని తన జాబ్ లోంచి తీసేయబడతాడు. అయితే ఓ విచిత్రమైన కేసు వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడం కోసం స్పెషల్ గా మళ్ళీ అతన్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా నియమిస్తారు. ఆ కేసు ఏంటి, వైట్ కలర్ కార్ డిక్కీలో గొంతు కోసి చంపబడుతున్న వ్యక్తులు ఎవరు, ఈ సీరియల్ కిల్లింగ్స్ కి లంకేశ్వర్ అనే మోటివేషనల్ స్పీకర్ కి సంబంధం ఏంటి, తనకంటే బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని విక్టర్ మీద కుళ్ళిపోతున్న తిలక్ అనే పోలీస్ ఆఫీసర్కి మధ్య గొడవ ఏంటి అన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. అయితే విక్టర్ భార్య అతనికి దొరికిందా, లంకేశ్వరాన్ని పట్టుకున్నారా లేదా అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 10 ఎపిసోడ్లు ఉంటాయి. 10 ఇంట్రెస్టింగ్గా సాగాయి. ఫస్ట్ సీజన్ ఎంత బాగుంటుందో సెకండ్ సీజన్ కూడా అలాగే సాగింది. క్లైమాక్స్ కూడా విచిత్రంగా ఫస్ట్ సీజన్లో ముగిసినట్లు ముగుస్తుంది. సో మళ్ళీ మనకి థర్డ్ సీజన్ ఉంది అన్నట్లు హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇక విక్టర్ పాత్రలో నందా ఎప్పట్లాగే బాగా చేశాడు, కానీ అతనికి పెట్టిన మేకప్ కొంచెం శ్రద్ధగా చేసుంటే బాగుండు. ఉడికిబోతు పాత్రలో, తిలక్ పాత్రలో లింగా బాగా చేశాడు. లింగా చూడడానికి లావుగా ఉన్న అల్లరి నరేష్లో ఉండి బాగుంటాడు. ఇక మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రసన్న లంకేశ్వరన్ పాత్రలో మోటివేషనల్ స్పీకర్గా, ఓవైపు కిల్లర్గా బాగా చేశాడు. అక్కడక్కడ రక్తం చూపిస్తారు కానీ మరీ భయంకరమైన వైలెన్స్ అయితే ఎక్కడ ఉండదు. ఒక్కొక్కసారి విలన్ లంకేశ్వరన్ పాత్ర జోకర్లా అనిపిస్తుంది. ఎందుకంటే మధ్య మధ్యలో వచ్చి వికటాట్టహాసాలు చేసి ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే విక్టర్ పాత్ర మాత్రం చాలా హుందాగా వెబ్ సిరీస్ అంతా పర్ఫెక్ట్గా సాగుతుంది. లింగా పాత్ర కూడా ఒకే ఎమోషన్తో సాగుతూ ఉంటుంది. హీరో భార్య పాత్రలో నటించిన అమ్మాయి పర్వాలేదు, 1-2 సీన్లకే పరిమితం. లేడీ కానిస్టేబుల్గా నటించిన అమ్మాయి బాగా యాక్ట్ చేసింది. ఇక సైక్రాటిస్టులు వీళ్ళందరూ ఉంటారు కానీ ఎవరి పాత్రలో అంతగా గుర్తుండవు. ఇన్స్పెక్టర్ కిషోర్ మరణం మాత్రం బాధ కలిగిస్తుంది చూసేవాళ్ళకి. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ బాగుంటుంది, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూడ్ని ఇస్తుంది. అసభ్యకర సన్నివేశాలు కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?